నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని అంగర పడమర కండ్రిక గ్రామాల మధ్య ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. గణపతి పూజ, పుణ్యవాచనం, పంచగవ్య ప్రాసనం వంటి శాస్త్రోక్త కృతువులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు కొమ్మాలపల్లి సత్యనారాయణ మూర్తి సిద్ధాంతి శ్రీకంఠం ప్రభాకర్ శర్మ మరియు ప్రధాన అర్చకులు కొమ్మాలపల్లి సత్య సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలు సాగాయి. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి తీర్థ మహోత్సవం, విశేష అభిషేకాలు, సర్వ దర్శనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. శివరాత్రి రోజు కాశీ అన్నపూర్ణ సన్నిధి నుంచి తెచ్చిన పవిత్ర బియ్యంతో భారీ స్థాయిలో అన్న సమారాధన నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అసంబాలు పెట్టుకో 3 సంవత్సరాలు ఉన్న దగ్గర నమః శివాయ నమః శివాయ శిరసును గంగా నమః శివాయ శిరసును గంగా నమః శివాయ అర్ధనారీశ్వర నమః శివాయ అర్ధనారీశ్వర నమః శివాయ గజ్జత వస్త్రం నమః శివాయ గజ్జత వస్త్రం నమః శివాయ నమః. ఉయ్యాల జంబాల క్షేత్రము అంగార పడమర కండికలో వేచేసి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయ యొక్క విశిష్ట దేవనగా ఈ ఉయ్యాల జంబల క్షేత్రంలో పురాతన శివలింగము అదేంటంటే ఈ యొక్క కన్వ మహర్షి ఆశ్రమము 1650 సంవత్సరాల మునుపు ఆ స్వామి ఇక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని అలాగే ఆయన నివాసం ఉంటూ ఆ ఓం నమః శివాయ జపమధ్య చేస్తూ కాలక్షేపం చేసేవారు. అలాగే ఇక్కడ కన్వ నదీ తీరము, ఈ నది విశిష్టత ఏంటనగా ఇక్కడ పసుపట్లతో దేవతలు స్నానం చేసి మాఘమాసంలో కనబడేవారు. అటువంటి మాఘమాసంలో ఈ యొక్క స్వామికి రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క ఆలయంలో విశేషంగా అభిషేకాలు, అలాగే 20,000 మందికి అన్నదానము ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ అతి వైభవంగా వెలుగుతున్న క్షేత్రం, విరాజితున్న క్షేత్రమే ఈ ఉయ్యాల జంబల క్షేత్రము. ఈ చరిత్ర ఏమిటంటే ఇదివరకు కన్వ మహర్షి ఇక్కడ ఆశ్రమం వేసుకుంటూ ఆయన నివాసం చేసుకుంటూ ఓం నమః శివాయ జపమది చేస్తూ ఈ కాలక్షేపం చేస్తూ 1600 సంవత్సరాల ముందు జరిగిన చరిత్ర ఇది. ఏమిటనగా అలాగా ఏంటంటే ఇది శకుంతల జన్మస్థలం. అంటే శకుంతలని ఇక్కడ ఉయ్యాల్లో వేసి ఆ పాపను పెంచారు. ఈ పాప ఎలా పెరిగిందంటే ఈ యొక్క అడవిలో 1650 సంవత్సరాల మునుపు ఈ యొక్క ఇదంతా కారడవి. ఈ అడవిలో జంతువులు ఇవే తిరుగుతూ ఉండేవి. అప్పుడు విశ్వామిత్రుడికి మేనక్కి పుట్టిన పాపే ఈ శకుంతల. ఈ శకుంతలని ఉయ్యాలేసి పెంచారన్నమాట. ఆ కన్వ చూసి అయ్యో పాప ఏడుస్తోంది, ఈ పక్షులు వచ్చి కౌజ పక్షులు వచ్చి తేనె మకరంతో పెంచుతున్నారు పాపని. ఇది చూసి విశిష్టత చూసి ఇది ఏదో దైవ పాప ఇది అని చెప్పి ఆలోచించి ఆ పాపను తీసి ముద్దాడి యొక్క ఉయ్యాల్లో వేసి పెంచాడనమాట. అలాగే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఉయ్యాలు ఊగుతో కనబడ్డారట భక్తులకి. అలాగే ఇక్కడ పసుపట్లతో ఈ యొక్క కోనేరులో ఈ కన్వ నదీ తీరంలో ఈ విశిష్ట దేవునగా ఆ భక్తులు స్నానాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ఆలయంలో ఇత్యాది అభిషేక పూజలు విశేషంగా జరుగుతాయి. స్వస్తి.